న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా స్వభావ్ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత వైద్య శిబిరాన్ని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ పిలుపు మేరకు అన్ని రాష్ట్రాలలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైద్య శిబిరాలను ప్రజలు ఉపయోగించుకోవాలని, దేశం యావత్తు ఆరోగ్యకరమైన వాతావరణం కలిగి ఉండాలని, స్వచ్ఛతను అవగాహన చేసుకొని శుభ్రత పరిశుభ్రత అనే అంశాలు, ఆరోగ్య పరిరక్షణ అనే అంశాలపై ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారని, వివిధ విభాగాలకు చెందిన వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఈ వైద్య శిబిరంలో తమ సేవలను వినియోగిస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఈ వైద్య శిబిరానికి విచ్చేసి తమ రుగ్మతలకు సరైన పరీక్షలు చేయించుకొని వైద్య సహాయం పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్తో పాటు సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ ఫయాజ్, డాక్టర్ పద్మశ్రీ, నిడదవోలు జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్, బీజేపీ పట్టణ అధ్యక్షులు నీలం రామారావు, బీజేపీ కన్వీనర్ బండి సత్యనారాయణ, జనసేన పట్టణ వైస్ ప్రెసిడెంట్ బెల్లప్పకొండ పుష్పవతి మరియు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, వివిధ విభాగాలకు చెందిన వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నటువంటి ఈ స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిర్వహిస్తున్నటువంటి వైద్య శిబిరానికి సంబంధించి ప్రజలందరి యొక్క ఆరోగ్య రక్షణ కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి డాక్టర్ శ్రీమతి పద్మశ్రీ గారు, అదేవిధంగా మన నిడదవోలు హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఫయాజ్ అలీ గారు, ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇది ప్రధానంగా మొత్తం దేశం యావత్తు కూడా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉండాలని, దాంతోపాటు ప్రధానంగా స్వచ్ఛతను ఆధారంగా చేసుకుని శుభ్రత పరిశుభ్రత అనేటువంటి అంశాలు, ఆరోగ్య పరిరక్షణ అనేటువంటి అంశాల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి సందర్భంలో నిడదవోలులో మన ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ కార్యక్రమాన్ని నిన్నటించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనేక మంది డాక్టర్లు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మన డాక్టర్లు మాత్రమే కాకుండా వేరే ప్రాంతాల నుంచి, సిఎస్ఎల్ నుంచి కూడా వచ్చారు, గవర్నమెంట్ హాస్పిటల్ రాజమండ్రి నుంచి వచ్చారు. వారందరూ కూడా డాక్టర్లు, వివిధ విభాగాలకు చెందినటువంటి డాక్టర్లు, అదేవిధంగా పారామెడికల్ సిబ్బంది కూడా, వారందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి ఏవైతే రుగ్మతలు ఉన్నాయో, చాలా సందర్భాల్లో జరిగేది వాళ్ళు టెస్టులు చేయించుకోకపోవడం వల్ల, వాళ్ళకి ఏ ముందు తెలుసుకోలేకపోవడం వల్ల చాలా జబ్బులు అలా పెద్ద అయిపోయేటువంటి పరిస్థితి ఉంది, క్రానిక్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఇలాంటి శిబిరాల వల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటే వాళ్ళు టెస్టింగ్లు చేసుకుంటే ఇక్కడ అన్ని రకాల టెస్టింగ్కి అవకాశం ఉంది. ఇప్పుడు నేను కనుక్కున్నాను, మొత్తం కేవలం షుగర్, బీపీ మాత్రమే కాకుండా బ్లడ్కి సంబంధించినటువంటి పూర్తి టెస్టులు అన్ని జరుగుతాయి. అదేవిధంగా ఇతరత్ర క్రానిక్ డిసీజ్ సంబంధించిన టెస్టులు కూడా చేసి వాటిని ఐడెంటిఫై చేసి డయాగ్నైజ్ చేసి వాటికి తగినటువంటి డాక్టర్లు కూడా ఇక్కడ ఉన్నారు. జనరల్ ఫిజిషియన్ గారు కానీ, అదేవిధంగా గైనకాలజిస్టులు కానీ, డెర్మటాలజిస్టులు కానీ, ఆర్థోపెడిషియన్స్ కానీ అందరూ ఉన్నారు ఇక్కడ. వారందరూ కూడా ఏవైతే ఈ టెస్టుల్లో బయటపడేటువంటి డయాగ్నైజ్ చేయబడినటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాటికి పరిష్కారం చూపించడానికి వీలుగా వైద్య సహాయం అందించడం మాత్రమే కాకుండా పారామెడికల్ సిబ్బంది, అదే ఫార్మసీ సిబ్బంది కూడా అక్కడ
మందులు ఇవ్వడం కూడా కార్యక్రమాన్ని పెట్టారు. దీనివల్ల ఇక్కడ ఎవరైతే టెస్టులు చేయించుకున్నారో వాళ్ళు రాబోయే రోజుల్లో పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా అవడానికి అవసరమైనటువంటి కౌన్సిలింగ్ కానీ, మందులు ఇవ్వడం కానీ, టెస్టులు చేయడం కానీ ఇవన్నీ జరుగుతాయి. దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్నటువంటి ఈ స్వచ్ఛత ఈ కార్యక్రమాల్లో పాల్గొంచుకుని తద్వారా ఆరోగ్యవంతులు కావాలని, మనం మాత్రమే ఆరోగ్యవంతులు కాకుండా సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఉంచాలనేటువంటి ఆలోచనతో జరిపే కార్యక్రమంలో మనందరం భాగస్వాములు కావాలనేటువంటి మాటని తెలియజేస్తూ ఇందులో పాల్పంచుకున్నటువంటి డాక్టర్లకి అదేవిధంగా పారామెడికల్ సిబ్బందికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. వారు చేసేటువంటి కార్యక్రమాలు, వారు అందించేటువంటి సేవలు ఎందరో ప్రాణాలను కాపాడేటువంటి విధంగా ఉంటాయి కనుక వారి యొక్క సేవా నిరతని ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో మరింతగా మనందరం కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం ద్వారా మన దేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా, సమాజంగా తయారు చేసుకుందాం అనేటువంటి మాటని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.